ఏపీ రాష్ట్రంలో అవినీతి అధికారుల నివాసాలపై ఏసీబీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. నిన్న వివిధ జిల్లాల్లో సోదాలు చేసిన అధికారులు ప్రకాశం జిల్లాలోని దర్శి మున్సిపాలిటీ కమిషనర్ మహేశ్వరరావు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఫిర్యాదుతో అధికారులు రంగంలోకి దిగారు. ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ అధికారులు 6 ప్రత్యేక బృందాలుగా విడిపోయి కమిషనర్ నివాసం, కార్యాలయంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా నరసరావుపేటలోని సాయినగర్లో ఉన్న మహేశ్వరరావు నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీలు కేవలం నరసరావుపేటకే పరిమితం కాకుండా దర్శి, గుంటూరు, వినుకొండ, సత్తెనపల్లి వంటి 5 ప్రధాన ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహిస్తుండడం సంచలనం రేపుతుంది. ఇక మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న కాలంలో ఆయన భారీగా అక్రమ ఆస్తులు వెనకేశారన్న పక్కా సమాచారంతో అధికారులు రంగంలోకి దిగారు. ఇంట్లోని విలువైన పత్రాలు, బ్యాంక్ లాకర్లు, బంగారం, ఇతర స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను ఏసీబీ బృందాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. పట్టణ పరిపాలనా విభాగంలో కీలక బాధ్యతల్లో ఉన్న అధికారి ఇంటిపై ఈ స్థాయిలో దాడులు జరగడం స్థానికంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వీరస్వామి గుంటూరు నుంచి ఫోన్ లైన్లో అందిస్తారు. వీరస్వామి, చెప్పండి. హరీష్, పల్నాడు జిల్లా నరసరావుపేట, వినుకొండ, అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం సత్తెనపల్లి ప్రాంతాల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. దర్శిలో మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్నాడు ఉమామహేశ్వరరావు గత కొంతకాలం కూడా అవినీతి ఆరోపణలు కూడా వెలువెత్తుతున్న తరుణంలో ఇప్పుడు నరసరావుపేట కూడా మున్సిపల్ కమిషనర్ గా ఇన్ఛార్జిగా ఉన్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మాత్రం అతను అక్రమాస్తులు కూడబెట్టాడు అన్న ఆరోపణలు వెలువెత్తున్న పరిస్థితుల్లో దాదాపు 5 చోట్ల మాత్రం ప్రధాన ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కూడా ఏదైతే ఉందో ఆయన అక్రమాస్తులు కూడబెట్టాడు అనేది వెలుగులోకి వచ్చిన విషయం. దాదాపు అయితే సాయంత్రం వాటికి రైళ్లు కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏకాలంలో దాదాపు ఉదయం 7:48 మాత్రం ఏకకాలంలో దాడులు చేయాలని చెప్పేసి ఏసీబీ భావించింది. దీనిలో భాగంగా చూసుకుంటే మాత్రం 5 చోట్ల మాత్రం ఏకకాలంలో దాడులు చేసిన పరిస్థితి నెలకొంది. కేవలం చూసుకుంటే మాత్రం గతంలో కూడా చూసుకుంటే ఇతర మీద కూడా పలు ఆరోపణలు కూడా చిన్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మాత్రం వీటన్నింటినీ సాయంత్రం వాటికి ఎంత మేర అక్రమాస్తులు కూడబెట్టాడు, ఎంత మేర బంగారం లభించింది, ఎంత మేర అదేవిధంగా చూసుకుంటే కీలక పత్రాలను కూడా దాడుల్లో కూడా చూసుకున్నట్టు మాత్రం స్వాధీనం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పలు పత్రాలను కూడా స్వాధీనం చేస్తున్నారు ఇప్పటికే. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం కొన్ని విషయాలు చూసుకున్నట్టు మాత్రం వాళ్ళ బంధువుల ఇంట్లో కూడా, వాళ్ళ బంధువుల పేర్లు కూడా ఇతను అక్రమాస్తులు కూడబెట్టినట్టు మాత్రం ఆరోపణలు వస్తున్న తరుణంలో మాత్రం బంధువుల ఇంట్లో కూడా ఏదైతే ఉందో నరసరావుపేటలో కూడా చూసుకుంటే ఇప్పటికే సోదాలు నిర్వహించిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకుంటే మాత్రం ఇక్కడ దర్శిలో మాత్రం అతను జాబ్ ఉంటాడు, కానీ మాత్రం నరసరావుపేటలో అతని ఇల్లు ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మాత్రం వీటన్నింటినీ కూలంకషంగా వెలుగొచ్చిన తర్వాత కొంతమంది ఏదైతుందో వాళ్ళ బంధువులను కూడా ఇప్పటికే విచారించిన పరిస్థితి నెలకొంది. హరీష్, ఓకే, మరి బాధితులు ఎవరైనా మహేశ్వరరావుపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో బాధితులు ఎవరైనా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుందా? అంటే ప్రధానంగా చూసుకున్నట్టు మాత్రం ఇప్పుడే వెలుగులోకి వచ్చింది కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇప్పటికి మాత్రం బాధితులు వచ్చిన పరిస్థితి లేదు. గత కొంతకాలంగా చూసుకుంటే మాత్రం ఆరోపణలు వెలువెత్తుతున్న తరుణంలో దాదాపు 4 నెలల నుంచి ఇతని మీద కూడా నిఘా పెట్టేశారని చెప్పేసి మనకున్న విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా ఇతని మీద కూడా గతంలో చూసుకుంటే పలు ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాటి మీద కూడా నిఘా పెట్టేసిన తర్వాత ఒకసారి అతని మీద మన దగ్గర ఎవిడెన్స్ వచ్చినాయి కాబట్టి ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన విషయంలో ఇది నిజాలు బయటకు పడడంతో ఈ నేపథ్యంలో మాత్రం అతని మీద దాడులు చేసిన పరిస్థితి నెలకొంది. సాయంత్రం వాటికి ఎంత మేర అక్రమాస్తులు కూడబెట్టాడు, ఎంత మేర ఎవరి పేరును బదలాయించాడు, దీనికి సంబంధించి కూడా ఆధార్ కార్డులు కూడా తీసుకున్నారు. ఆధార్ కార్డుకి సంబంధించి కూడా చూసుకుంటే ఆధార్ కార్డులు చూస్తే అతని మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ బంధువుల పేరు మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయి అని చెప్పి వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఆధార్ కార్డులు కూడా తీసుకున్న పరిస్థితి నెలకొంది. హరీష్, ఇంకెంత సమయం వరకు ఈ సోదాలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది?
అంటే ప్రధానంగా చూసుకుంటే మాత్రం మనకున్న సమాచారం మేరకు అధికారులు చెప్పిన సమాచారం మేరకు సాయంత్రం బట్టికి మాత్రం ఏసీబీ అధికారులు మాత్రం సోదాలు చేస్తూనే ఉన్నారు. అదే విధంగా చూసుకుంటే మాత్రం ఈ రోజు ముగిసిన తర్వాత కూడా రేపు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికి మాత్రం అతనికి కొన్ని కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా బంగారం వెండి కూడా స్వాధీనం చేసుకున్నారు వాళ్ళ బంధువుల ఇంట్లో అని చెప్పేసి సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి కూడా ఏదో కీలకంగా మాత్రం బయటికి ఒక అధికారికంగా బయటికి వెలువడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎంత మేర ఇతను అక్రమాస్తులు కూడబెట్టాడు, ఎన్ని వేల కోట్ల రూపాయల్లో కూడా కూడబెట్టాడని చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఏసీబీ మాత్రం దూకుడు ప్రదర్శిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల మీద కూడా దాడులు చేస్తుంటే ఇప్పుడు కొత్తగా మాత్రం ఏదైతే మున్సిపల్ కార్యాలయాల మీద కూడా దాడి చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మాత్రం ప్రభుత్వ అధికారులు కూడా ఏదైతే ముందో చల్ల వస్తుంది. అదేవిధంగా ఎవరైతే మాత్రం అవినీతికి పాల్పడుతున్న వాళ్ళు మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. హరీష్. ఓకే రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.